రాష్ట్ర ప్రభుత్వానికి పాడ కట్టి శవయాత్ర నిర్వహించాలని అప్పుడే తమ న్యాయబద్ధమైన డిమాండ్లు నెరవేరుతాయని బీజేపీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. రెగ్యులర్ చేయాలని కోరుతూ జూనియర్ పంచాయతీ కార్యదర్శులు ఆందోళన రోజురోజుకి ఉధృతమవుతోంది. ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట చేపట్టిన నిరవధిక సమ్మె ఇవాళ 6వ రోజుకు చేరుకుంది. సమ్మె శిబిరాన్ని బీజేపీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి సందర్శించి సంఘీభావం తెలిపారు. క్షేత్రస్థాయిలో జీపీఎస్లతో అన్ని పనులు చేయించుకొని రెగ్యులర్ చేయమంటే మొండి వైఖరి ప్రదర్శిస్తుందని రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. వారేదో గొంతుమ కోరికలు కోరటం లేదని, తమకు దక్కాల్సిన హక్కులను న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలనే సమ్మెబాట పట్టారని అన్నారు. వారి సేవలను ఉపయోగించుకుని వారి పట్ల నిర్దాక్షిణ్యంగా వ్యవహరించడం భావ్యం కాదని హితవు పలికారు. తక్షణమే న్యాయబద్ధమైన డిమాండ్లను పరిష్కరించాలని పేర్కొన్నారు. ఊరికి పోను దీరదు సావుకు పోను దీరకపోతే ఊడమీకు తానంటారు. ఎటుగాని జీతమండి నేను నా చేతికి అందదాయే. అధికారుల ఒక ఒత్తిడి, ప్రభుత్వం నుంచి ఒక ఒత్తిడి. అయ్యా సార్ ఎటుగాని జీతమండి సర్వేలు అడిగిన పర్మినెంటోని కంటే 10 గంటలు ఎక్కువయే సారే. ఎట్లా బతుకుడండి ఎటుగాని జీతమండి నేనెట్లా బతుకుడండి. సెక్రటమెంట్ ద్వారా ఎగ్జామ్ రాసి వచ్చిన శిక్షణ కాలమేమో 3 సంవత్సరాలు పెట్టే. 3 సంవత్సరాలు కాస్త 4 సంవత్సరాలు చేస్తే దెబ్బటి ప్రభుత్వం అబ్బా